ఎవరిని దేవుడు బాగా నమ్ముతాడు, వీళ్ళు నిలబడతారు ఈ కష్టాల్లో కూడా. ఎందుకంటే మనల్ని కొన్ని ఎన్నో చేస్తాడు, మనం అడిగినవి చాలా చేస్తాడు. చేసి 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 ఓసారి టెస్టింగ్ పెడతాడు. ఎందుకో చెప్పనా, టెస్టింగ్లో ఎందుకు పంపిస్తాడంటే వీళ్ళు నిలబడతారనే నమ్మకం కొంచెం. ఎందుకని ఎన్నో చేశాడుగా, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పారుగా. నా దేవుడు ఎలా అంటే అని దేవుడి గురించి చాలా ప్రౌడ్గా చాలా గొప్పగా చెప్పాం కదా. మనం నిలబడతామని ఒక నమ్మకం కుదిరింది కొంచెం కష్టాలకు. ఇప్పుడు ఈ కష్టాలకు అప్పగించినప్పుడు ఒక అన్యుల్లాగా మాట్లాడేస్తున్నామా, యేసయ్య విశ్వాసుల్లాగా ఒక నిజమైన భక్తుల్లాగా మాట్లాడుతున్నామా? ఆలోచించండి. ఇన్ని కష్టాల్లో కూడా యోబును పరీక్షించి 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 చేయి విడిచిపెట్టాడా? రెండంతలుగా ఏమేమి కోల్పోయాడో అన్నిటికీ రెండంతలుగా తిరిగి ఆయనకి బహుమానంగా ఇచ్చి ఆయనకి మరలా వాటిని అనుభవించడానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడండి. హల్లెలూయా. మన దేవుని కోసం మనం నిలబడితే మన దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించక మానడు ఆయన. ఆమేన్.